రక్తదానం ప్రాణదానంతో సమానం. రక్తదానం చేయడం ద్వారా మరొక ప్రాణాన్ని కాపాడవచ్చనే నినాదంతో ముగ్గురు కుటుంబ సభ్యులు పదుల సంఖ్యలో రక్తదానాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా పరకాలకు చెందిన కిషోర్ రెడ్డి తండ్రి స్ఫూర్తితో ఇప్పటివరకు 53 సార్లు రక్తదానం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన రాజ్ కుమార్ అనే వైద్యుడు దాదాపు 55 సార్లు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరుతున్నారు. దాదాపు ఒక 7-8 బ్లడ్ బ్యాంక్స్లో నా గ్రూప్ ఎన్రోల్ అయింది. ప్రతిసారి ఓ నెగిటివ్ బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేది. దాన్ని బట్టి మేము బ్యాంక్కి వెళ్ళేసి మా ఖర్చుతో వెళ్ళి బ్లడ్ ఇచ్చేవాళ్ళం. దాదాపు ఒక 55-56 సార్లు ఇచ్చుంటాను నేను. ఎవరికైనా ఓ నెగిటివ్ బ్లడ్ అవసరం ఉంటే నేనే ఇచ్చేవాడిని. మా హాస్పిటల్లో నేనే బ్లడ్ డొనేట్ చేసి వాళ్ళకి సాయం చేసేవాడిని. సో అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయడం ఒక కార్యక్రమం కింద, అది మంచి కార్యక్రమం. ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. బ్లడ్ అనేది ల్యాబ్లో తయారు కాదు, ఒకరి నుంచి ఒకరు సర్క్యులేట్ చేయాల్సిందే. సో మా దగ్గర ఒక కొటేషన్ ఉండేది, బ్లడ్ ఈజ్ మెంట్ ఫర్ సర్క్యులేషన్, సో కీప్ ఇట్ సర్క్యులేటింగ్ అని చెప్పి ఒక డైలాగ్ ఉండేది మా దగ్గర, మా కాలేజ్ డేస్లో. నేను రెగ్యులర్ బ్లడ్ డోనర్ నుండి ఇప్పటివరకు ఒక 53 టైమ్స్ బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఈ బ్లడ్ ఇవ్వడము మా నాన్న స్ఫూర్తితోనే చెప్పుకోవాల్సి ఉంటుంది. మేము స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి వాళ్ళు చేసే క్యాంప్స్, వాళ్ళు చేసే సామాజిక సేవ చూస్తూ దానికి కొంత స్ఫూర్తితోనే ఈ రెగ్యులర్ క్యాంపులు కానీ నేను డొనేట్ చేయడం కానీ అలవాటు చేసుకోవడం జరిగింది. 4 మంత్స్కి ఒకసారి చేసేవాళ్ళమండి. నాతో పాటు నా ఫ్రెండ్స్ గ్రూప్, వాళ్ళ ఫ్రెండ్స్ని అట్లా మోటివేట్ చేసుకుంటూ అలా చేసేవాళ్ళం. ఎవ్రీ టైం బ్లడ్ క్యాంప్ చేసినప్పుడు ఒక 50 మెంబర్స్ 60 మెంబర్స్ కూడా కొన్నిసార్లు ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఎలిజిబుల్ పర్సన్ అట్లీస్ట్ ఇయర్కి ఒక 2 సార్లన్నా బ్లడ్ డొనేట్ చేయండి. ఇది మీ ఆరోగ్యానికి కూడా మంచిది. మీకు దీనివల్ల జరిగే నష్టం ఏముండదండి.